11 వచ్చింది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది ఎవరండి అంటే అండి యేసుక్రీస్తే. ఈ పునాది యేసుక్రీస్తు. ఈ పునాది యేసుక్రీస్తు. మరి ఈ పునాదిని గురించి ఎవరితో వాగ్దానం చేశారనంటే యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాలకు పూర్వం భూమి మీద జీవించినటువంటి కాలంలో ఒక్కటే సంఘమును నేను కడతాను, ఒక్క సంఘము అందే మీరందరూ స్థిరపరచబడాలని చెప్పి లేఖనము ద్వారా వారిని స్థిరపరిచినటువంటి సంగతి మనకు అగుపడతా ఉన్నది. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. చాలు. ఈ బండ మీద నా సంఘములు అని ఉపయోగించలేదు, నా సంఘము ఏకవచ్చు. ఒకటే. యెరూషలేములో కట్టిన, సమరయ ప్రాంతముల్లో కట్టిన, యూదయ దేశమంతటా కట్టిన, భూదిగంతముల వరకు కట్టిన ఒక్కటే స్థానిక సంఘము, ఒక్కటే సంఘము. ఆ సంఘాన్ని ఏమని పిలిచారంటే అండి శరీరము అని పిలిచారు. ఆ సంఘాన్ని ఏమని పిలిచారు? శరీరము. ఎవరిది శరీరము? క్రీస్తు ప్రభు యొక్క శరీరము. క్రీస్తు ప్రభు యొక్క శరీరము మాత్రమే. వేరొక శరీరాన్ని తీసుకుని వచ్చి ఇంకొక శరీరానికి జతపరచడానికి ఏ మాత్రమును వీలు లేదు. మనం అనుకోవచ్చు లోకములో చాలా సంఘాలు ఉన్నాయి కదండి, అవన్నీ మరి ఏంటండి అని అంటే అవన్నీ మానవ కల్పిత సంఘములు మాత్రమే తప్ప దేవుని వాక్య సంబంధితమైనటువంటి సంఘములు అయితే కావు. దేవుని వాక్య సంబంధితమైనటువంటి సంఘములు అయితే కావు. అవన్నీ మానవ కల్పిత సంఘాలు. ఈ రోజుని సంఘము అని అంటే మనుషులకి కట్టినటువంటి బిల్డింగ్ని సంఘం అనుకుంటున్నారు. కాదు. నేను క్రీస్తు ప్రభు యొక్క శరీరములో ఒక ప్రత్యేకమైనటువంటి అవయవముగా నేను చేయబడాలంటే అంటే కట్టబడాలి. నేను ఒక క్రీస్తు ప్రభు యొక్క శరీరంలో ఓ ప్రత్యేకమైనటువంటి అవయవముగా కట్టబడాలి.